హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంట్రెస్టింగ్ వరల్డ్ తెలుగు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మోనాలిసా. మోనాలిసా అంటే మీకు తెలిసే ఉంటుంది, కానీ మోనాలిసా పెయింటింగ్ అసలు ఎందుకు అంత ఫేమస్? అసలు ఈ పెయింటింగ్లు వెనుక ఉన్న రహస్యం ఏంటి? గత 500 సంవత్సరాల నుంచి ఎందరో కవులను, శాస్త్రవేత్తలను ప్రపంచం మొత్తాన్ని దీని మీద మార్పులు చేర్పులు చేస్తూనే ఉన్నారని, అందుకే ఈ పెయింటింగ్ ఇంకా పూర్తిగా 100%గా కంప్లీట్ అవ్వలేదని అంటున్నారు. అసలు మోనాలిసా అంటే ఎవరు? ఈ విషయానికి వస్తే ఒక్కొక్కరు వారి అనుభవం బట్టి ఒక్కొక్క అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. కొందరు డావిన్సీ తన సొంత తల్లి మీద ప్రేమతో ఆమె రూపాన్ని పెయింటింగ్లో గీశారు అని అంటున్నారు. ఇంకొంతమంది డావిన్సీ తన స్త్రీ రూపంలో ఉంటే ఎలా ఉంటాడో ఊహించుకొని తన ఊహా చిత్రం తనే గీసుకున్నాడని అంటున్నారు. అసలు వీటిలో ఏది నిజం అనేది తెలుసుకోవడానికి ఎవరి దగ్గర సరైన ఆధారం అనేది లేదు. అలానే ఈ పెయింటింగ్లో ఉన్న ఫేస్ ఇప్పటి వరకు ఎవరితోని మ్యాచ్ కూడా అవ్వలేదు. అలానే మోనాలిసా అనే పదం ఇటాలియన్లో 2 వర్డ్స్ అయ్యి, మోనా అండ్ లిసా. ఇటాలియన్ భాషలో ఈ 2 పదాలకు అర్థం ఏంటంటే, మోనా అంటే మై అని, లిసా అంటే లేడీ అని. ఈ 2 పదాలు కలిపితే మై లేడీ అని అర్థం. అసలు డావిన్సీ మీరు అనుకున్నట్లు ఈ పెయింటింగ్ని పేపర్ మీద గీయలేదు. ఆయన ఈ పెయింటింగ్ వేయడానికి ఒక వుడ్ బోర్డ్ని తీసుకున్నారు. దాని మీద ఈ పెయింటింగ్ని వేశారు. ఈ వుడ్ అనేది పాపులర్ అనే చెట్టు నుంచి తీసుకున్నారు. ఈ వుడ్ అనేది ఎందుకు తీసుకున్నారంటే దీని సెల్స్ సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటాయి. సో ఈ వుడ్ పెయింటింగ్కి చాలా అనువుగా ఉంటుందని ఈ వుడ్ని తీసుకున్నారు. అసలు మోనాలిసా పెయింటింగ్లో మోస్ట్ మిస్టీరియస్ థింగ్ ఏంటంటే ఈ పెయింటింగ్లో ఉండే ఆమె స్మైల్. అసలు ఈ పెయింటింగ్లో మోనాలిసా అసలు నవ్వుతుందో లేదా బాధగా ఉంటుందనేది తెలియదు. మీరు డైరెక్ట్గా మోనాలిసా ఐస్ని చూస్తే తను నవ్వుతున్నట్టు ఉంటుంది. అదే మనం ఆమె పెదవుల్ని మాత్రమే చూస్తే ఆమె బాధగా ఉన్నట్లు ఉంటుంది. అసలు ఇప్పటికీ ఆమె నవ్వుతుందో లేదా బాధగా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఈ విషయం తెలుసుకోవడానికి 2005లో 3D టెక్నాలజీ యూజ్ చేసి